గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా రాజంపేటలో ప్రచారం జోరందుకుంది. బీజేపీ అభ్యర్థి పిట్ల శ్రీనివాస్ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్లుగా గ్రామంలో అభివృద్ధి జరిగిందేమీ లేదన్నారు. తనను రాజంపేట సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని పిట్ల శ్రీనివాస్ అంటున్నారు. వెనకాయ గుర్తుకే వెనకాయ గుర్తుకే మసాలా గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఏంటంటే నాకు బీజేపీ పార్టీ ఫుల్ మద్దతుగా ఉన్నది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. నాకు రాజంపేట ప్రజలందరూ ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ నాకు ఫుల్ వెల్కమ్ ఉంది. ఓ తమ్ముడు చిన్న ఏజ్లోనే నా తమ్ముడు వచ్చేసిండు అని చెప్పేసి అందరు ఫుల్ వెల్కమ్ తీసుకుంటున్నాను. అందరు మెజారిటీ నన్ను రాజంపేట ప్రజలు చాలా పెద్ద ఎత్తున మెజారిటీ తోటి నన్ను గెలిపించాలని కోరుతున్నా. అలాగనే నాకు పార్టీ మద్దతు కానీ ఎమ్మెల్యే మద్దతు కానీ అందరూ రాజంపేట ప్రజల మద్దతు కానీ నాకు చాలా బాగుంది. ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ నాకు చాలా చక్కగా తమ్ముడు ఈసారి ఉండాలని చెప్పేసి అందరు వెల్కమ్ చేస్తారు. మరొకటి ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న సర్పంచులు కానీ ఎవరైనా చేసిందేం లేదు. ఈసారి ఒక్కసారి పిల్లగానికి అవకాశం ఇద్దామని చెప్పేసి నాకు అందరూ ఇవరిదాకా రాజంపేటలో అందరికీ చూసిరు. ఇప్పుడు నాకు ఒకసారి రాజంపేట ప్రజలు కూడా నాకు మద్దతు ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఇప్పటిదాకా చేసిన భూ కబ్జాలు కానీ భూ కబ్జాలు ఫ్లాట్లు ఇల్లు కడితే కిటికీ పెడితే పైసలు, పెద్ద డోర్ ఎక్కిస్తే పైసలు, మళ్ళీ అడవిలో కట్టాలని లెక్క తీసుకున్నారు, భూములు కబ్జా చేసారు. ఇవన్నిట్లకి నేను కొట్లాడిన సిద్ధాంతాలు ఉన్నాయి నా దగ్గర. కొట్లాడిన నా మీద కూడా విలేజ్ గురించి నేను కొట్లాడి సమస్యల మీద కొట్లాడితే నాకు 6 కేసులు నా మీద వేయడం జరిగింది. అరే పిల్లగాడు చిన్న ఏజ్లో ఎదుగుతున్నా అని చెప్పేసి కేసులు వేయడం జరిగింది. నా మీద 6 కేసులు ఉన్నా కానీ నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నా. నాకు రాజంపేట ప్రజల మీద నాకు నమ్మకం ఉంది.